హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా రాంసంపల్లి గ్రామంలో 73 గుడిసెలతో బీరప్పల జాతర రంగరంగ వైభవంగా జరుపుకున్నాము. బీరప్ప లగ్గం గురించి ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. లగ్గమైన తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. సో తిన్నదరిగిందాక అట్లా మా అక్కలతో తిరిగేసొద్దామని బయటకి బయలుదేరాం. హే, చూసారా అండి, అక్కడ పానీపూరి బండి ఫేమస్. ఇక్కడ చూసైనా పానీపూరి బండి లేదు, జాతరనే లేదు. పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేయడానికి. అమ్మయ్య, అక్కడిక్కడ తిరిగేసి అలసిపోయి గొర్రెల మంది కాడికి చేరుకున్నాము. అరే రామా, సరే అని చేస్తే కూర్చుందామంటే గొర్రెలు కోసే టైం అయింది. 73 గొర్రెలు అంట. మరి నడువురు చూద్దామండి. మీరు చూస్తున్నట్లయితే గొర్రెల మెడ చుట్టూ ఉన్నిదారంతో బీర్రోళ్ళు కట్టుకుంటూ వస్తున్నారు. నీళ్లు సాగబెట్టుకుంటూ బండారు వేసుకుంటూ వస్తుంది. డెబ్బై 5 గొర్రెలు గెలిపిస్తేనే కోస్తాం. మరి ఇప్పుడు మాకు గొర్రెలు వస్తున్నారు, ఒక 75 గొర్రెలు వస్తున్నారు. ఎందుకంటే నాకు టైం దొరకదు అప్పుడు, అందుకే మాట్లాడుతున్నా. అంటే 11 సంతానాలు మేము పండుగ చేసుకుంటాం. ఇది బీరప్పల జాతర. ఇంకా పబ్లిక్ బాబాయ్ యాట ఓషిరు, మరి ఎట్లా మరి ఏం చేస్తారు ఏంటి కదా? ఫస్ట్ మంచి నూనె పోసినాం భగవాన్ కింద, మంట పెట్టిన భగవాన్ కింద. ఏంటి సార్ అది? కింద మంట పెట్టిన భగవాన్ కింద భగవాన్ మంచి నూనె పోసినాం. మంచి నూనె పోసినాక ఉల్లిగడ్డ వేసినాక బుధవారాకి వేసినాము. కొద్దిగంత హెచ్చం వేసినాము. ఇప్పుడు ఉన్నప్పుడు కళ్ళు తాగాలి. సో వేడైతుంది, సో చల్లబడడానికి మా బాబాయ్ వైట్ వాటర్ అంటే కళ్ళు తాగుతున్నారు అనమాట. పిండి జాతర చాలా 11 సంవత్సరాలతో జరుగుతుంది కదా. సూపర్ ఉంది. ఇక అంత అయిపోయింది, నైవేద్యాలు పెట్టేసినాం. ఇక సాయంత్రం పూట గావ పట్టడం జరిగింది.